నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి నెలకు 4000 6000 తీసుకుని ఎన్నికల్లో 1000 రూపాయలకు కక్కుర్తి పడితే చంద్రుడి మీద చెమ్ముందా, అంగారకుడి మీద ఆయువు ఉందా, ఇలా రకరకాల అన్వేషణలు మనం చేస్తూ ఉన్నాం. సైంటిఫిక్ గా అడ్వాన్స్మెంట్ ఉంది మనకి అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. కానీ ఎదుటి మనిషి మనసులో ఏముంది, ఎవరి బుద్ధి ఎలాంటిది అనేది మాత్రం ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాం. 4 దఫాల ఎదురు దెబ్బల తర్వాత కూడా అర్థం కాని వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు కదా. ఇలాంటి టైంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక లీడర్ కొట్టిన డైలాగ్ చూస్తే నాకైతే ప్రాణం చివుకుమంది. జనం ఆత్మాభిమానాన్ని కూడా గ్రాంటెడ్గా తీసుకుని రాజకీయం ఇలా మాట్లాడుతోందా అని అనిపించింది. ఆ వెంటనే నాకు ఒక్కటే తట్టింది, గతంలో ఎవరైనా ఇలా మాట్లాడారా అని చూస్తే ప్రస్తుత రెజిమ్కి గతంలో చేసిన అప్పీల్కి మధ్య క్వైట్ కాంట్రాస్ట్, పూర్తి ఆపోజిట్ దృశ్యాలు నాకు కనిపించినాయి. అవేంటో నేను మీకు చూపిస్తా. మీరు ఎమోషనల్ అయితే, కళ్ళు చెమ్మగిలితే నాది కాదు బాధ్యత. మన రాజకీయాల్లో బొమ్మ బొరుసు లాంటి 2 విభిన్న కోణాలని పక్క పక్కనే పెట్టి చూపించే ప్రయత్నం ఇది. ప్రజల విషయంలోనూ, సంక్షేమం విషయంలో, పథకాల విషయంలో, భవిష్యత్తు విషయంలో ఏ నాయకుడు ఎలా మాట్లాడారు ఇటీవలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనే వ్యత్యాసాన్ని, వైవిధ్యాన్ని నేను పక్క పక్కనే ఉంచి చూపించబోతున్నా. మీరు చూడండి, మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. బాగా చేశామని అనుకుంటున్నాం, కానీ ప్రజలు మెచ్చడం లేదు. రాజకీయం అంటే గెలిచే వరకు ఏదో రకంగా మెప్పించేందుకు, ఒప్పించేందుకు, నమ్మించేందుకు తలకమించిన ప్రయత్నాలు, మీడియానంతా మోహరించి మంది మార్బలాన్ని ఆఖరి నిమిషంలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి కమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా. నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. పదే పదే చూస్తూ ఉన్నాం కదా. ఎవరికి క్రెడిబిలిటీ ఉంది, ఎవరికి ట్రాక్ రికార్డు ఉంది, ఎవరు జనం గురించి ఆలోచించారు, చెప్పిన మాట మీద ఎవరు నిలబడతారు అనే కొలమానాలు, కొలతలు పనిచేయవు. ప్రచార హోరులో ఒక మేఘం వచ్చి కమ్మేస్తుంది. చివరి 3-4 వారాలు ఆ మాయలో మబ్బులో పడి జనం కొట్టుకుపోతుంటారు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాం, మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి వెసులుబాటు ఇప్పిస్తాం. తీరా గెలిచిన తర్వాత ఎవరన్నా మాట్లాడితే 4 మంది ఉంటారు. చెయ్యలేదేంటి, ఇవ్వలేదేంటి, రాలేదేంటి, జరగడం లేదేంటి అని క్వశ్చన్ వస్తే ఇదే కదా సింపుల్ గా సమాధానం, అప్రోచ్. పైపెచ్చు ఇవాళ రేపట్లో డబ్బులు తీసుకొని మీరు ఓటేయకపోతే గనక మీరు సుఖంగా ఉండగలరా అని శాపనార్థాలు పెట్టే తీరు చూస్తే మనం ఎక్కడున్నాం, అసలు ఎవరి డబ్బులు ఎవరిస్తున్నారు, అసలు డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఉందా లేదా మన దగ్గర, డబ్బులు ఇచ్చినందుకు ఓటేస్తారా లేదా అని 3 ఏళ్ల ముందే గద్దించే పరిస్థితిలో ఉన్నామా అంటే జనం ఆత్మగౌరవాన్ని మనం ఇంత గ్రాంటెడ్గా తీసుకున్నామా అనిపించింది. ఏమన్నారో చూడండి ఒకసారి. నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారుగా, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఓటు వేయకపోతేట వాళ్ళకి మంచి జరుగుతుందా అంటున్నారు. అంటే ఓటు వేయకపోతే మంచి జరిగే జాగ్రత్త మీకు అని చెప్పడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం హామీ ఇచ్చుంటాం, మనం తెచ్చింది కాదు ఈ స్కీము, అంతకు ముందు వాళ్ళు బ్రహ్మాండంగా అమలు చేసి ఉంటారు. బై కంపల్షన్ మనం అదొక్కటే కంటిన్యూ చేయగలుగుతున్నాం కొంతవరకు అయినా, కొత్త ఇవ్వకపోయినా. మరి ఇన్ని కుదింపులు, మదింపులు, కత్తిరింపులు ఉండగా తీసుకుంటున్న వాళ్ళ మీద అజమాయిషీ చేయాలనుకోవటం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా గ్రాంటెడ్గా తీసుకుని ఓటు వేయకపోతే మీరు సుఖంగా ఉండగలరా అంటే దయాధర్మ బిచ్చం కాదండి సంక్షేమం అంటే. జేబులో డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా, ఖజానా నుంచే కదా వస్తుంది అదంతా, అవునా కదా. మరి ఇదే సంక్షేమానికి సంబంధించి గతంలో ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఏం చెప్పారు చూడండి ఒకసారి. పైన దేవుడు దయ, మీ చల్లని దీవెన తప్ప మీ బిడ్డకు ఏదీ లేదు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని. చూసారా, మంచి జరిగింది అనిపిస్తే, నమ్మకం ఉంటే ఓటేయండి, మార్పు వచ్చిందో లేదో ఆలోచించండి అని మాత్రమే ఆయన చెప్పాడు. ఎంత తేడా ఇద్దరికి. మీ విచక్షణతో ఆలోచించి ఓటేయండి, మంచి చేశానో లేదో గ్రహించండి అని అన్నాడంటే ఆ సిస్టమ్ మీద, జనం ధోరణి మీద ఎంత నమ్మకం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, అన్నిటికీ మించి ఎంత గుండె ధైర్యం కావాలి. నీ మీద నాకు నమ్మకం ఉంది అని మాట చెప్పడం తేలికే,
కానీ భవిష్యత్తుని తేల్చుకోవాల్సింది నువ్వే. నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావు అని నేను నమ్ముతున్నా అని చెప్పడం అంటే అది నమ్మకం కాదు, భరోసా, ధీమా. జనాన్ని అంత ధీమాగా నమ్మిన నాయకుడు, అంత ధైర్యం, సాహసం చూపించిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటారా మనకి? కావాలంటే ఈ 2 వీడియోలు పక్కన పెట్టి చూపిస్తా చూడండి, ఎవరేమన్నారో ఇంకొకసారి అర్థమవుతుంది మీకు. నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పైన దేవుడు దయ, మీ చల్లని దీవెన తప్ప మీ బిడ్డకు ఏదీ లేదు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని. చూసారుగా, మొదటి వీడియోలో ఇప్పుడున్న ఆయన సంతోషంగా ఉండగలరా, సుఖంగా ఉండగలరా నాకు ఓటేయకుండా అని మాట్లాడుతూ ఉంటే, గతంలో ఉన్న పాలకుడేమో మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయండి అని వినమ్రపూర్వకంగా మెప్పించడానికి, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం కనపడింది. దట్ ఈజ్ కాల్డ్ గుండె ధైర్యం, జనం మీద నమ్మకం అని అనుకోవాలేమో కదా. మరి అలా నమ్మిన, అంత వినమ్రంగా అడిగినా గానీ ఫలితం ఏమైంది అని కొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి వన్స్ అండ్ ఫర్ ఆల్ చాలా బ్రహ్మాండమైన కన్విన్సింగ్ సమాధానం వైసీపీ నాయకుడే, ఆలోచన పరుడిగా పేరున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ మధ్యన చెప్పారు. ఆ వెర్బాటం, ఆ ఫ్రేజ్ నాకు భలే నచ్చింది, వాస్తవం కూడా అనిపించింది. జనం సైకాలజీని ఆయన సున్నితమైన భాషలో 3 ముక్కల్లో చెప్పేశాడు అనిపించింది నాకు. ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది, కృతజ్ఞత గెలుస్తుంది, ఆశనే గెలుస్తుంది. చూశారు కదా, కృతజ్ఞత కంటే ఆశ బలమైందిట, అందుకని ఆశ పెడితే జనం అటువైపు తిరుగుతారట. అదే జరుగుతుంది కదా ప్రతిసారి. లేదంటే సంక్షేమ పథకాల సునామీ తెచ్చిన వాళ్ళు ఓడిపోరు. నేనేమి ఒక్క పార్టీ గురించి మాట్లాడట్లా. సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో కూడా కేసీఆర్ అమలు చేసిన స్కీమ్స్ కానీ, చేసిన పనులు కానీ, ఎస్పెషల్లీ రూరల్ తెలంగాణ ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు కానీ ఫినామినల్ అనిపిస్తుంది. సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి, ప్రతి ఇంటికి నల్లా ఇవ్వడం దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్స్ కట్టడం దగ్గర నుంచి, పల్లెటూరుని ఆ ఫ్రాగ్రెన్స్ ని కాపాడుతూనే పట్టణీకరించిన విధానం కేసీఆర్ది. కానీ ఏమైంది? బండకేసుకోట్లా జనం. అంతే, ఎండ్ ఆఫ్ ద డే నీకు గుండె ధైర్యం ఉందా, నువ్వు మంచి చేసావా, నువ్వు ప్యూర్గా ఉన్నావా అనే దానికంటే కూడా ఆశ పెట్టేసరికి అటువైపు తిరగడము, చేతులు కాలేక అర్రెర్రెర్రె అని రిగ్రెట్ అవడము, మళ్ళీ 5 ఏళ్ళు ఎప్పుడు ముగుస్తాయా అని ఎదురు చూడటం. మన డెమోక్రటిక్ సిస్టంలో ఇది రివాజ్ అయిపోయింది కదా. అందుకోసమే అసలు విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు, ఓడిపోతారు, మళ్ళీ తర్వాత 5 ఏళ్లకి ఎలాగో మభ్యపెట్టో, కవ్వించో, మురిపించో, ప్రచారాలు చేసో అధికారంలోకి వస్తారు. ఎగైన్ వచ్చిన తర్వాత మళ్ళీ కర్రు కాల్చి పెట్టేది వాతే, జరిగేది మోతే కదా. మన డెమోక్రటిక్ సిస్టంలోనూ, మన అండర్స్టాండింగ్లోనూ అన్నిటికీ మించి జనాభా డిఎన్ఏలోను ఉన్న ధోరణిది. జనాభా అంటే నేను, మీరు, మనమందరం. నేను ఎవరిని స్పెసిఫిక్గా అంటలా, ఎందుకంటే ప్రచార హోరులో పడి కొట్టుకుపోయే తత్వం ఉంటే కనుక ఎలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయి అని చూస్తున్నాం కదా. ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా మనం అంతే. దేశం అన్ని రకాలుగా డీలా పడి దివాళా అంచులోకి వెళ్ళి స్పైన్ వంగిపోయి ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడితే ఒక నాయకుడు వచ్చి బొటాబొటి మెజారిటీ ఉన్నా కానీ దేశానికి ధీమా ఇచ్చాడు, దిలాసా ఇచ్చాడు, తలెత్తి నిలబడేలాగా సత్తువిచ్చాడు, ప్రపంచాన్ని చూసే ధైర్యాన్ని ఇచ్చాడు. అన్నిటికీ మించి మా దేశం అంటే అవకాశాల గనిరా, చూడండి ఇటు రండి అని చెప్పి ప్రపంచీకరణకి తలుపులు తెరిచాడు, చరిత్రను మార్చాడు. మరి అలాంటి పీవీకి జనం, దేశం, రాజకీయం ఏమిచ్చినాయి? కనీసం 6 అడుగుల జాగా ఇవ్వడానికి కూడా నీచ తుచ్చ రాజకీయం ముందుకు రాలా, సహించలేకపోయింది. చూశాం కదా, పార్టీ హెడ్ క్వార్టర్లోకి ప్రవేశం లేదు అని ఆ మహనీయుణ్ణి, మహానుభావుణ్ణి చిన్నబుచ్చిన తీరు గుర్తుంది కదా. రాజకీయం ఎప్పుడు అంతే కర్కోటకంగా, అంతే దిగజారుడుతనంగా ఉంటుంది. జనం ధోరణి కూడా అంతకి తక్కువేం కాదు. ఎవరు మేలు చేశారు, ఎవరి చిత్తశుద్ధి ఎంత, ఎవరి క్రెడిబిలిటీ ఎంత, ఎవరి సత్తా, సత్తువ, ట్రాక్ రికార్డ్ ఏంటి అనేవి తెలియకనా? తెలుసు, కానీ ఆశ, ఆరాటం. నాకు అదే అనిపించింది. మీరు సుఖంగా ఉండగలరా, ప్రశాంతంగా ఉండగలరా అంటున్నాము అంటే ఎంత స్వీపీ కామెంట్. జనం పరిస్థితిని ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నాము, ఎంత హేళనాపూర్వకమైన సంబోధనది. ఇదే మన రియాలిటీ, మన వాస్తవ ముఖచిత్రం ఇది. ఇప్పటికన్నా తెలుసుకోవాల్సిన, కళ్ళు తెరవాల్సిన, ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చేస్తున్న హెచ్చరికలాగా అనిపించింది ఆ మాట నాకు. మీరేమంటారు? మంచి జరిగిందని నమ్మితే ఓటేయండి అని చెప్పే నాయకుడికి గుండె ధైర్యం ఉన్నట్ట, లేదంటే సొంత జేబులోంచి డబ్బులు ఇచ్చినట్టుగా డబ్బులు తీసుకుని ఓటేయకపోతే సుఖంగా ఉంటారా మీరు అనే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? విభిన్నమైన పరిస్థితుల మీద మీ అభిప్రాయాన్ని సంస్కారవంతంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కీ టాక్స్ అనేది ఆలోచనలకి వేదిక. వాస్తవాన్ని, కాంట్రాస్ట్ని చూపించడం మాత్రమే ఉద్దేశం ఇక్కడ.